సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు తర్వాత ఆయన ఎక్కడున్నారు, ఆయన్ను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే ఉత్కంఠకు తెరపడింది. నిన్న రాత్రి 8:25 ఆయన అరెస్ట్ చేసిన పోలీసులు దాదాపు 15 గంటల తర్వాత అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు పోసాని కృష్ణమురళిని తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఒకే ఒక్క వైద్యుడితో, అది కూడా ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండా పోసానికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. అసలే పోసాని ఆరోగ్యం బాగోలేదని ఆయన భార్య, కుటుంబీకులు చెబుతున్నారు. ఈ క్రమంలో పోసానికి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఒక్క వైద్యుడితో వైద్య పరీక్షలు నిర్వహిస్తుండటంపై సందిగ్ధత నెలకొంది. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళికి వైద్య పరీక్షల తర్వాత ఆయన వాంగ్మూలం నమోదు చేయనున్నారు పోలీసులు. ఆ తర్వాత ఆయన్ను రైల్వే కోడూరు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. అయితే నిన్న రాత్రి 8:25 హైదరాబాద్లో పోసానిని అరెస్ట్ చేసిన పోలీసులు దాదాపు 15 గంటల తర్వాత ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు చేర్చారు. అయితే హైదరాబాద్ నుంచి కడపకు చేరుకోవటానికి 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. కానీ 15 గంటల తర్వాత పోసానిని ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తీసుకురావటం కక్ష సాధింపులో భాగమేనని వైఎస్ఆర్సీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి ఓబులవారిపల్లె నుంచి మా ప్రతినిధి మూర్తి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మూర్తి, కవిత, అనేక నాటకీయ పరిణామాల నడుమ ఏదైతే సినీ నటుడు ఎఫ్డీసీ చైర్మన్గా చేసినటువంటి పోసాని కృష్ణమురళి అన్నమయ్య జిల్లా ఏదైతే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ప్రస్తుతం ఆయన్ను పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇదే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 65 నమోదైన నేపథ్యంలో ఈ యొక్క కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆయన స్టేట్మెంట్ నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొద్దిసేపటి క్రితం ఈ యొక్క డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. లోపలకు లీగల్ సెల్ సంబంధించినటువంటి న్యాయవాదులను పంపించేందుకు అనుమతి కోరినప్పటికీ కూడా అనుమతి నిరాకరించడంతో ఒకంత పలు అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నాగిరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్గా చూస్తూ ఉంటే అనేక నాటకీయ పరిణామాలు, అనేక అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ యొక్క కృష్ణమురళి గారి అరెస్ట్ విషయంలో ఏం చూడాలంటున్నారు? సార్, నిన్న ఈవినింగ్ సర్ప్రైజ్ వాళ్ళ ఇంటికి పోయినారు. హైదరాబాద్లో అతను కస్టడీలోకి తీసుకున్నారు. సార్, కస్టడీలో తీసుకున్నప్పుడు ఒక నోటీస్ సర్వ్ చేసినారు వాళ్ళ భార్యకు. ఆ నోటీస్ ప్రకారం సెక్షన్లు 196, 353, 111 సార్. కాకపోతే ఆ నోటీసులో వాళ్ళు నిన్న అరెస్ట్ చేస్తూ, నిన్న 26వ తేదీ అరెస్ట్ చేస్తూ ఈరోజు డేట్ వేసినారు ఆ నోటీస్లో. అది వాళ్ళ ఉద్దేశం ఏదో నాకు అర్థం కాలేదు. అక్కడ నుంచి తీసుకొచ్చినారు, ఎక్కడ పెట్టినారేమో తెలియదు. ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినారు. పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత మాకు విషయం తెలిసి నేను లీగల్ సెల్ అడ్వకేట్స్ మేము అందరం బ్రదర్స్ అందరం వచ్చినాము. వచ్చి లోపలికి పోయి అతనితో మాట్లాడాలని చెప్తే అవకాశం ఏమన్నారు. మేము చెప్పినాం వాళ్ళకు, అయ్యా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో మాకు హక్కు ఉంది, మీరే చెప్పి లాయర్ను పెట్టుకోండి, లాయర్తో మాట్లాడండి, మీరే మీ హక్కులు వాళ్ళకి చెప్పాలా, మీరు ఏమి చెప్పకుండా చెప్పినాము. అయినా కానీ మనం పట్టించుకోలేదు. లోపల గేట్లు వేసినారు, లోపలికి రామన్నారు. మీరేమన్నా ఉంటే కోర్టు ఆర్డర్ తెచ్చుకోమని చెప్తున్నారు. మా ఉద్దేశం అంటే లోపల ఏం జరుగుతుందో తెలియదు. మాకు హక్కు ఉంది, లాయర్ను ఆయన కన్సల్ట్ అయ్యే హక్కు ఉంది, మేము అతను కలిసే హక్కు ఉంది. ఇంట్రాగేషన్ అప్పుడు మేము కొద్దిగా పక్కన కూర్చొని సలహాలు ఇచ్చే హక్కు కూడా మాకుంది. మేము అది కూడా అడిగినాము. మేము అతని దగ్గర ఏమవుతుంది, ఇంట్రాగేషన్ జరుగుతుంటే అతని దగ్గర వద్దు, మాకు పక్క రూమ్లో పెట్టండి, స్టేషన్లోనే ఉంటాం, మేము పక్క రూమ్లో ఉంటాం, ఏం జరిగేది మాకు తెలుస్తుంది కదా అంటే దానికి కూడా అవకాశం మేము రిమాండ్ ఇచ్చినప్పుడు చూసుకోండి అంటున్నారు. కాబట్టి దీనిపైన మేము ఖచ్చితంగా చర్య తీసుకున్నాం, హైకోర్టులో వేస్తాం, తప్పకుండా మేజిస్ట్రేట్ కూడా రిపోర్ట్ చేస్తాం. ఆయన ఒక సీనియర్ సిటిజన్ అయ్యండి, సీనియర్ సిటిజన్ యాక్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇంత ఏకపక్షంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు, ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా ఇది పొలిటికల్ మోటివేటెడ్ కేసు. అతనికి హెల్త్ ఇష్యూస్, హార్ట్ ప్రాబ్లం ఉన్నాయి, ఏజ్ సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇతను జర్నీ చేసి వచ్చినాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పడం ప్రకారం అంటే ఇటు జర్నీ చేసి వచ్చినాడు, ఎట్లున్నాడో పరిస్థితి, హెల్త్ కూడా బాగలేదు అతనికి, ఎట్లున్నాడు అంటే అది చూపించడం లేదు వాళ్ళు. ఇవి ఖచ్చితంగా ఒక పొలిటికల్ మోటివేటెడ్ కేసులే సార్. ఖచ్చితంగా అవి కూడా మేము మేజిస్ట్రేట్ దగ్గర సబ్మిట్ చేస్తాం. మేము ఇప్పుడే మాకు అవకాశం ఏంటని రిటర్న్గా కూడా ఒక లెటర్ ఇచ్చినాం సిఐ గారికి. ఇట్లా అడ్వకేట్ని కన్సల్ట్ అయ్యే రైట్ ఉంది వాళ్ళకు ఉంది, ఆ రైట్ ఉపయోగించుకునేట్లు మీరు చూడండి, మమ్మల్ని లోపలికి అలౌ చేయండి అని. దానికి కూడా రెస్పాన్స్ ఏం లేదు. లెటర్ తీసుకుని విన్నారు, దానికి ఏమి రిజెక్ట్ చేసినారా అలౌ చేసినారా కూడా మాకు చెప్పడం లేదు సార్. అంటే దీనిపైన లీగల్గా ఎలాంటి ఫైట్ చేయబోతున్నారు సార్? తప్పకుండా సార్, వాళ్ళు వేసిన కేసు సెక్షన్ 111 అదే సెక్షన్ అట్రాక్ట్ కాదు.
మెజిస్ట్రేట్స్ అందరూ ఏ కోర్టు పోయినా ఆ సెక్షన్ ప్రకారంలో రిమాండ్ తీసుకొని పోతే రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అంతకుముందే 2 కేసులు ఛార్జ్షీట్ వేసిండల్లా, తర్వాత వచ్చి అవన్నీ ఆ సెక్షన్లు అట్రాక్ట్ కాదు. మిగిలిన సెక్షన్ 3 ఏళ్ళ లోపలే కాబట్టి రిమాండ్ తీసుకుంటే అవకాశమే లేదు. ఒకవేళ 111 తీసి రిమాండ్ వీళ్ళు ఇచ్చినా కానీ వీళ్ళ మీద కంటెంప్ట్ పోవచ్చు మేము పోలీసు వాళ్ళ మీద. ఖచ్చితంగా మేము చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం ఏదైతే యొక్క లీగల్ సెల్ ప్రతినిధులు అయితే లోపలికి వెళ్ళేందుకు అనుమతి కోరినప్పటికీ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ యొక్క కేసుకు సంబంధించి పోలీసుల తీరు పైన ఈ యొక్క పోలీసులు అనుసరిస్తున్న వైఖరి పట్ల కూడా తాము కూడా చట్టపరంగా న్యాయ పోరాటం చేస్తామని చెప్పి నాగిరెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కవిత.